అందరికీ నమస్కారం. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈరోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో కనక వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీ యొక్క సుడి అనేది తిరిగి 7 తరాలకి సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీనినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియోని చూసిన ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకున్న కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మనం వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాలు, అలాగే ఏ వస్తువులని తెచ్చుకోవాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక మనకు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ యొక్క ఏకాదశి మాత్రమే కొన్ని వేల రెట్ల కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకుంటాం. కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం మనము విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయి కదా, ఆ రోజు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటాం. అలా దర్శించుకోవడం వల్ల ఏంటంటే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం చేయాలి. ఇలా చేస్తే మీకు నూతన సంవత్సరం నుండి అంతా మంచి జరుగుతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులతో కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఇంట్లో ఉపవాసం ఉండడం, పిండి దీపారాధన చేసుకోవడం, నియమనిష్టలతో స్వామివారిని పూజించడం ఇదంతా కూడా చేయండి. అంటే ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఉపవాసము ఒకవేళ ఉండలేము అనుకునే వాళ్ళు, ఉండలేని పరిస్థితి కనుక ఉంటే గుర్తుంచుకోండి, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేయకండి, చాలా మంచిది. కానీ కటిక ఉపవాసం చేయలేని శాస్త్రాల్లో మనకు ఎక్కడ కూడా లేదు. అంటే పాలు పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ ఉండాలి. భక్తి భావంతో ఉండాలి. మన మనసంతా కూడా ఆ భగవంతుడిపై లగ్నమై ఉండాలి. అలా ఉంటే ఆ ఉపవాసం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ఇలా ఉపవాసం ఉండండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో పాటు పిండి దీపం కూడా పెట్టి చక్కగా ధూప నైవేద్యాలతో పూజించి తులసి కోటను కూడా పూజించండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువుల్లో మొదటిది పసుపు పొడి. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది. పసుపు ఏంటంటే శుభాలను సూచిస్తుంది, అద్భుతమైన ఫలితాలను మనకు తెచ్చిపెడుతుంది. పసుపు దైవానికి అంకితం చేయబడింది. కాబట్టి మీరు ఇప్పుడు మేము చెబుతున్న వస్తువులన్నీ తెచ్చుకోవలసిన అవసరం అయితే లేదు. అందులోంచి మీకు అవసరమైన ఒక 2 వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే మీకు నచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. ఈ ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి ఇలా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కొన్ని వస్తువులకు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వస్తువులు ఏంటంటే మన జీవితాన్ని మారుస్తాయి, మనకుండే ఇబ్బందులు తొలగించి మంచి జరిగేలా చేస్తాయి. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు పసుపు మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. పసుపు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అందుకే మర్చిపోకుండా ఈరోజు ఒక చిన్న ప్యాకెట్, అంటే నార్మల్గా 10 రూపాయలు పెడితే మనకు పసుపు ప్యాకెట్ వస్తుంది. చిన్నదైనా సరే తెచ్చుకోండి. అలా తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపుతోనే భగవంతుని, అంటే వెంకటేశ్వర స్వామిని, తదితర దేవతలను
పూజించండి. పసుపుతో మనం బొట్లు పెట్టుకుంటాం కదా, గుమ్మాల దగ్గర కూడా మనం పసుపు రాస్తాం. గుమ్మాలని చక్కగా అలంకరించుకుంటాము. ఇంట్లో బీరువా పైన కూడా స్వస్తిక్ గుర్తు వేసుకోవడం, పసుపుని పూజ కోసం ఉపయోగించడం ఇలా చేస్తూ ఉంటాం. కాబట్టి పసుపును ఇంటికి తెచ్చుకోండి. పసుపు వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఏది కోరుకుంటే అది మీకు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపును మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక తర్వాత రెండో వస్తువులు ఏంటంటే రాళ్ళ ఉప్పు. నార్మల్గా మనకి ముక్కోటి ఏకాదశి మంగళవారం రావటం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం లక్ష్మీదేవితో ఎంతో సమానమైన కల్లుప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పుకు అతీత శక్తి ఉంటుంది. రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన జీవితం మారిపోతుంది. మనకు అదృష్టం ఏంటంటే మామూలుగా ఉండండి. కల్లుప్పును ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుని మీరు కాసేపు పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని మీరు వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మంగళవారం, పైగా ముక్కోటి ఏకాదశి కూడా కాబట్టి ఉప్పుతో పరిహారాలు కూడా చేయవచ్చు. ఒక గాజు బౌల్లో ఉప్పు పోసి దానిపైన కొంచెం పసుపు, కుంకుమ వేసి మీ బీరువా కింద పెట్టండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ ఆ ఉప్పు లాగేసుకుంటుంది. అలాగే మంగళవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఉప్పుతో దిష్టి తీసుకోవడం చేసుకున్న మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటంటే యాలకులు. యాలకులు లక్ష్మీ కారకం. యాలకులు అతీత శక్తివంతమైనవి. వీటితో చేసే పరిహారాలు చక్కగా సిద్ధిస్తాయి. యాలకులు చాలా పవర్ను కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు. అందుకే ఒక చిన్న ప్యాకెట్ యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున యాలకులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు బాగా అదృష్టం పడుతుంది. ఇవి ధనాన్ని ఆకర్షించడానికి బాగా పనిచేస్తాయి. కాబట్టి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా, ధనం రాదు. ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు అనేది లేదు అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం దీపం పెడతాం కదా, పిండి దీపం పెట్టిన తర్వాత ఒక 2 యాలకులను తీసుకొని చేతిలో పట్టుకొని ధనద్వారాలు తెరుచుకోవాలని, మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలని మనసులో సంకల్పం చెప్పుకొని వాటిని దీపంలో వేసి వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయలను తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఇక తర్వాత వస్తువు ఏమిటంటే బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి. బెల్లం చెప్పాలి అంటే భగవంతుడికి చేరే పదార్థం. పంచదార కూడా తీపి పదార్థం. పంచదార, బెల్లం రెండు ఒకటే. ఈ రెండిట్లో ఏది మీకు ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి. అలా తెచ్చిన బెల్లాన్ని కొంచెం సేపు మీ పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టండి. ఈ రోజున మీరు బెల్లం తెచ్చుకుంటే కనుక బెల్లంతో బియ్యం పిండి కలిపి ఆవుకు తినిపించండి. ఒకవేళ మీరు పంచదార తెచ్చుకుంటే కనుక కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా పెట్టండి. అలా మూగ జీవాలకు ఆహారం పెట్టడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లం కానీ పంచదార కానీ ఈ రెండింట్లో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పేవి ఏంటంటే లక్ష్మీకారక వస్తువులు, పరమ పవిత్రమైన వస్తువులు, అలాగే మంగళకరమైన వస్తువులు. గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర పుష్పాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు. ఇందులో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు. అలాగే ఇందులోంచి మీరు ఏవైనా 2 వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. కాబట్టి ఏవైనా మీకు నచ్చిన ఒక 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే 5 గురువింద గింజలు కానీ లేదంటే ఒక 5 గోమతి చక్రాలు కానీ ఏవి తెచ్చుకున్నా కూడా 5 తెచ్చుకోండి. ఇవి కూడా మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇస్తాయి. అందుకే వీటిలోంచి మీరు ఒక 2 వస్తువులని తెచ్చుకోండి. పైన చెప్పిన పంచదార, యాలకులు ఇవన్నీ కూడా మేము తెచ్చుకోలేము, అలాగే ఉప్పు తెచ్చుకోలేము అనుకునేవారు డైరెక్ట్గా ఏంటంటే లక్ష్మీకారకమైన వస్తువులు తెచ్చుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులను కూడా మీరు మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఏది తెచ్చుకున్నా కానీ ముందుగా పూజ గదిలో కొంచెం సేపు పెట్టుకొని ఆ తర్వాత వీటిని ఉపయోగించుకోండి. అంతేగాని డైరెక్ట్గా వాటిని మీరు ఉపయోగించుకోకండి. పూజ గదిలో కాసేపు పెట్టి తర్వాత వాటిని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక తర్వాత ముక్కోటి ఏకాదశి రోజు తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈరోజు పచ్చకర్పూరం తెచ్చుకోవడం వల్ల మనకు విపరీతమైన రాజయోగం పడుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఈరోజు మీరు గుర్తుంచుకోండి, పచ్చకర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వండి. అలా చేస్తే పూజ సంపూర్ణంగా స్వామివారికి తీసుకొని కావలసినంత ఐశ్వర్యాన్ని మీకు ఇస్తారు. పచ్చకర్పూరం ఈరోజు మీరు తెచ్చుకోగలుగుతామంటే తెచ్చుకోండి. ఒకవేళ మేము తెచ్చుకోలేము అనుకుంటే నార్మల్గా పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసి నార్మల్గా దొరికే ముద్ద కర్పూరం ఉంటుంది కదా, ఆ ముద్ద కర్పూరం అయినా సరే తెచ్చుకోవచ్చు. కానీ పచ్చకర్పూరం తెచ్చుకుంటే చాలా మంచిది. అలా కర్పూరం తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకొని దానిలో నుంచి కొంచెం తీసి మీ పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు సమస్య ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది. ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్పూరంతో ఇలా చెయ్యండి. ఇలా చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోండి. ఇలా ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కర్పూరం స్వామివారికి ఇష్టం కాబట్టి ఇక ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి కర్పూరం బిళ్ళల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. తద్వారా మనకంత శుభమే జరుగుతుంది. అందుకే కర్పూరం ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఇంకొకటి, కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదా, అందులో నుంచి 2 బిళ్ళల కర్పూరాన్ని తీసుకొని చేతితో మెదిపి ఇల్లు తుడుస్తాం కదా, అలా తుడిచే నీటిలో దీనిని వేయండి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కాబట్టి పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే ఖచ్చితంగా కర్పూరం బిళ్ళలు కొంచెం పసుపు వేసి ఇల్లు క్లీన్ చేసుకోండి. తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి. అలాగే 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని మీ బీరువాలో డబ్బు దాచుతూ ఉంటారు కదా, డబ్బు బంగారం ఆభరణాలు కీలక పాత్రలు పెడుతూ ఉంటారు కదా బీరువాలో, అక్కడ మీరు ఈ యొక్క 2 కర్పూరం బిళ్ళలతో చేతితో మెదిపి పౌడర్ ఉంటుంది కదా, అదంతా కూడా బీరువాలో చల్లండి. చెప్పాలంటే మనం డబ్బు బంగారం దాచే చోట ఇలా చల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా బీరువా మొత్తం కూడా చల్లండి. అలా చల్లడం వలన మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి మీరు బీరువాలో ఇది చల్లండి. అలాగే కర్పూరాన్ని ఇంటి హాల్లో పెడితే మీకున్న నెగిటివ్ తగ్గిపోతుంది. మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళని మనం చెప్పలేం కదా, ఎవరి మనసులో ఏ స్వార్థం ఉంటుందో కనుక్కోలేము కదా. ఇప్పుడు సమాజం ప్రకారం మనం గమనించుకుంటే ప్రతి ఒక్కరు బాగుండకూడదని, మనం మాత్రమే బాగుండాలని, మన కడుపు మాత్రమే నిండాలనుకునే సమాజం ఇది. లోకులు అలా అయిపోయారు. కాబట్టి మీరంటే ఇరుగు పొరుగు వారు ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది వల్ల చెడు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించకుండా ఉండాలి అంటే ఒక 3 కర్పూరం బిళ్ళలు ఎప్పుడూ హాల్లో పెట్టండి. అలా పెట్టి ఉంచితే అవి నెగిటివ్ని తీసేసుకుంటాయి, అలాగే పాజిటివ్ రిజల్ట్ని ఇస్తాయి. హాల్లో సెల్ఫ్లో కానీ విండో దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కర్పూరంతో చేయండి. విపరీతంగా శని బాధలు ఉంటే స్నానం చేసేటప్పుడు కర్పూరాన్ని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్పూరంతో మేము చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు అంత శుభమే జరుగుతుంది. కర్పూరమే కదా అని చిన్న చూపు చూస్తే దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అని అనుకుంటే మాత్రం మీ పొరపాటే. కర్పూరం వల్ల మనకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
ఒక్కసారి మేము చెప్పిన పరిహారాలన్నీ ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా అండి, ముక్కోటి ఏకాదశి రోజున మనం ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మేము చెప్పిన వస్తువుల నుంచి ఏదో ఒకటి లేదా మీకు నచ్చిన ఏవైనా 2 వస్తువులని ముక్కోటి ఏకాదశి రోజు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని మంచి శుభాలను పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.